ఈరోజు దేవుని మాట ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చూసారండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను జాగ్రత్తగా గైకొనువాడు ధన్యుడనే రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా బైబిల్లో ప్రతి వాక్యం మనం గైకొని మనం ఆయన వాక్యానుసారంగా నడిచే వారికి ఉంటే మాత్రం ధన్యులం. అసలు అంత ధన్యత ఎవరికన్నా వస్తుందా? రాదు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నానంటే ఆయన ఎప్పుడు ఎలా వస్తాడో తెలీదు. ఆయన ఏమంటున్నాడు? ఒక దొంగ వలే నేను వస్తానంటున్నాడు. అవును, ఇప్పుడు ఒక దొంగ మన ఇంట్లో పడితే మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న సంపద దొంగిలించుకొని పోతాడు. అవును, దేవుడు కూడా నేను ఒక దొంగ వలే వస్తా అంటున్నాడు. ఆయన ఎప్పుడు ఎలాగ వస్తాడో తెలియదు కాబట్టి ఆయన వచ్చేసరికి మనం సిద్ధపడి ఆయన ఎత్తబోయే గుంపులో మనం లేకపోతే చాలా బాధాకరం. అవును, ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన ప్రవచన వాక్యములను గైకొనే వారిగా మనం ఉంటే అంత ధన్యత మనకి ఇంకేం కావాలి? అలాంటి ధన్యత ఉంటే చాలు ఈరోజు మనకి. అవును, దేవుడు ఈరోజు ఈ చక్కని మాటని మాట్లాడినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.